సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సిపిఎం నేత ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్య కలకలం రేపుతా ఉంది. ఈ పెంచలయ్యని హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో గంజాయి డాన్గా పేరుగొందినటువంటి కామాక్షి తమ్ముళ్ళు, కామాక్షి బామర్ది, కామాక్షి భర్త ఈ యొక్క ఇళ్లనంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహ జ్వాలలతో ఆవేశాలతో అక్కడ ఉన్నటువంటి వారి ఇళ్లనంతా కూడా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం గమనించవచ్చు. ఏదైతే ఆర్డీటీ కాలనీలో ఉన్నటువంటి వారి ఇళ్లనన్నిటిని కూడా ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో, పడగొట్టినటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిలో నుంచి గంజాయి ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే సప్లై చేస్తున్నటువంటి కామాక్షి ఇళ్లని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. వారితో పాటు కొంతమంది టీడీపీ నేతలు, ఇటు సిపిఎంకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సిపిఎం నేతలు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఇళ్లనంతా కూడా భారీగా సంబంధించినటువంటి ఇల్లులు ఏవైతే 5 ఉన్నట్లుగా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఆ ఇళ్లన్నింటిలో కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకనంటే ఈ యొక్క గంజాయి డాన్గా ఇక్కడ పేరుగాంచి ఆమె ఇక్కడ లేకున్నా కానీ వేరే చోట ఉంటూ ఇక్కడి నుంచే ఈ యొక్క గంజాయి నేర సామ్రాజ్యాన్ని కూడా నడుపుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెడు వ్యసనాలకే అలవాటు అవుతారని, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ యొక్క చెడు వ్యసనాలతో చెడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క దాంతో అనేక సార్లు ఇక్కడ పలుమార్లు హెచ్చరించినప్పటికి కూడా ఆమె విననటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలోనే భాగంగా ఈ యొక్క పెంచలయ్య అనే వ్యక్తి ఇక్కడ కళాకారుడిగా ఉంటూ ఈ యొక్క సిపిఎం నేతగా ఉంటూ కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గంజాయి అమ్మకూడదు అంటే వీరంతా కూడా ఈ కామాక్షి సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కూడా ఇంతకుముందు గతంలో బోడుగాడు తోటలో కాపురం ఉండేవాళ్ళు, వారంతా అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ఆర్డీటీ కాలనీలు అంతా కూడా ఈ యొక్క గంజాయి నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఇక్కడ పాత సామాన్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చిత్తు పేపర్లు అవి దానికి సంబంధించినటువంటి షాపులు నడుపుతూ ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునింది. అయితే ఇక్కడ ఉన్నట్టు మనం గమనించవచ్చు, ఇక్కడ ఇంట్లోకి సంబంధించినటువంటి సామాన్లు కూడా ఏముండవు, ఏవైనా డబ్బాలు, ఏవైనా పెద్ద సంబంధించినటువంటి బకెట్లు, ఫ్రిడ్జ్లు అంటే కేవలం గంజాయికి సంబంధించినటువంటి వస్తువులు మాత్రమే ఈ ఇళ్లల్లో ఉంచి ఇక్కడి నుంచి వ్యాపారం నడిపేది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గంజాయి అమ్మకూడదని చెప్పి కూడా ఆ యొక్క పెంచలయ్య కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క పెంచలయ్యని కక్షగట్టి టార్గెట్ చేసి అతి కిరాతకంగా ఆ యొక్క పెంచలయ్యని ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో మనం చూస్తున్నటువంటి కత్తులు, ఈ కత్తులు ఏవైతే మనం చూడొచ్చు, ఈ కత్తి చూస్తేనే వణుకు పుడుతుంది. అంటే ఇలాంటి కత్తులతో దాదాపుగా 10 మంది వేటాడి ఆ యొక్క పెంచలయ్యని అతి కిరాతకంగా కత్తులతో వాళ్ళ బిడ్డల ముందే కళ్ళ ముందటే హత్య చేసినటువంటి ఘటన ఈ యొక్క నెల్లూరు జిల్లాలో సాగింది. అయితే ఇదంతా కూడా ఈ యొక్క గంజాయిని ఇక్కడ అమ్మకూడదు, విక్రయించకూడదు, విక్రయం చేయకూడదు అని చెప్పి స్థానికులు ఆ యొక్క పెంచలయ్య ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మంచి బాటలో నడపాలి, ఇక్కడ ఉన్నటువంటి వారికి మంచి అలవాట్లు చేయాలి, సామాజిక స్పృహతో మెలగాలన్నటువంటి ఉద్దేశంతో పెంచలయ్య ఇక్కడ ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నేర సామ్రాజ్యానికి, ఈ యొక్క గంజాయి నేర సామ్రాజ్యానికి ఈ యొక్క పెంచలయ్య అడ్డుగా ఉన్నాడని చెప్పి వాళ్ళంతా కూడా స్కెచ్ వేసి ఈ యొక్క పెంచలయ్యని అయితే హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల చేత గంజాయి నేర్పించడం, గంజాయితో అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని కూడా చాలా రోజుల నుంచి ఈ యొక్క గంజాయి తాపిచ్చి ఎవరైనా అడిగితే వారి మీదకి దాడులు చేయటము, కొట్టడము ఇలాంటి ఘటనలను కూడా చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో వీటిలన్నిటిని కూడా అరికట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యొక్క పెంచలయ్య కూడా ఈ యొక్క గంజాయిని అంతమందించాలని చెప్పి ఇక్కడ కంకణం కట్టుకొని కమిటీ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కామాక్షి కక్ష కట్టి వారి బంధువులు, వారి భర్త, వారికి సంబంధించినటువంటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి ఈ యొక్క పెంచలయ్యని కూడా హత్య చేయడం జరిగింది. మరోవైపు ఆ యొక్క పెంచలయ్యని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల పైన కూడా ఇటు ఆ యొక్క గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ గంజాయి బ్యాచ్ కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కానిస్టేబుల్కి గాయాలు అవడం జరిగింది. దాంతోపాటు పోలీసులు
కాల్పులు జరిపిన నేపథ్యంలో ఇటు పోలీసుకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క గంజాయి డాన్గా పేరుగొందినటువంటి ఈ యొక్క అరవ కామాక్షి ఏది ఉందో గతంలో కూడా అనేక సార్లు నేర ప్రవృత్తి కలిగి ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి వారి బంధువులు ఎవరైతే వారి తమ్ముళ్ళు కావచ్చు, వారి భర్త కావచ్చు, వారి బామర్ది కావచ్చు, వీరందరూ కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు అనేక సార్లు కొంత ఈ యొక్క గంజాయి వద్దు అని చెప్పి కూడా ప్రశ్నించినందుకు వారిపైన కూడా దాడులు చేశారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకనంటే గంజాయి ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్నటువంటి పోలీసులు ఈ యొక్క గంజాయిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలి. అయితే అనేక సార్లు కూడా పోలీసులు ఈ యొక్క గంజాయి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పి తెలిసి తీసుకెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తర్వాత రోజు ఇక్కడికి రావటం పైన ఇదంతా గమనించినటువంటి ఆ యొక్క పెంచలయ్య ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వీరంతా కూడా గుర్తించి ఆ కమిటీ ఏర్పాటు చేయటమే తనకి శాపం అయిందని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే ఒక మంచి స్పృహతో ఆ యొక్క ఉన్నటువంటి భావాలతో ఇక్కడ మంచి బాటలో నడపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆర్డిటి కాలనీ ఇక్కడ ఉండేటి వాళ్ళంతా కూడా చిన్న పనులు చేసుకుంటూ రోజు కూలీ వారీలుగా జీవిస్తూ ఇక్కడ జీవనం సాగిస్తుంటారు. అటువంటి వారు చెడు వ్యసనాలకి బానిస అయితే సమాజం చెడిపోతుందన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదే ఈరోజు అతని చావుకి శాపంగా మారింది. అయితే ఈ యొక్క మర్డర్కి సంబంధించినటువంటి ఈ ఆర్డిటి కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆగ్రహ జ్వాలలు, ఆగ్రహ కట్టలు తెంచుకొని ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విల్లనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మరోసారి ఇలాంటి గంజాయి డాన్లకి బుద్ధి చెబుతూ పాపం పండితే ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నటువంటి విజువల్సే దీనికి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఘటనలు ఎవరైనా చెయ్యాలి అని అంటే భయపడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, టీడీపీ నేతలు, సిపిఎం నేతలు కూడా ఇది చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.